సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. దశాబ్దాల కాలం ఆనవాయితీని కొనసాగిస్తున్న నేటి తరం కనుమ పండుగ సందర్భంగా కుటుంబ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్న కర్పూరం గౌరయ్య కుటుంబం. ముత్యాల ముగ్గులతో ఆకర్షణీయంగా దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెంలో నేతాజీ వీధి పోటాపోటీగా పాల్గొన్న మహిళలు. తాడేపల్లిగూడెంలో కోటి 25 లక్షల రూపాయల కోడి పందెం. కోయిలగూడెం మండలం రామానుజపురంలో బుల్లెట్స్ గెలుచుకున్న పందెం రాయుళ్లు. కనుమ సందర్భంగా ఏలూరు గోశాలలో పూజలు చేసిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సహిత నూకాలమ్మ తల్లి ఆలయంలో 71వ చండీ హోమం. పాల్గొన్న భక్తులు. తాడేపల్లిగూడెం పట్టణంలో పైపోయిన వెంకటరామయ్య కోడి పందాల బరిలో కోటి 25 లక్షల రూపాయల పందెం వేసినట్లు సోషల్ మీడియాలో దృశ్యాలు చక్కర్లు కొట్టాయి. పందెంపై పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ సాగింది. ఈ పందాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బరికి చేరుకున్నారు. కుక్కుట శాస్త్ర ప్రకారం కోటి రూపాయల పందానికి ముహూర్తం ఫిక్స్ చేసి నిర్వాహకులు పందెం నిర్వహించినట్లు సమాచారం. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజులు బరిలో తలపడ్డాయి. కోటి 25 లక్షల రూపాయలతో 2 పుంజులను పందెం బరిలోకి దింపినట్లు తెలియజేస్తున్నారు. కోటి రూపాయల పందాన్ని వీక్షించడానికి ప్రజలు పందెం రాయుళ్లు మూకమ్మడిగా తరలివచ్చారు. ఈ పందానికి భారీగానే బయట పందెం రాయుళ్లు బెట్టింగ్లు వేసినట్లు పేర్కొంటున్నారు. హోరాహోరీగా సాగిన బరిలో గుడివాడ ప్రభాకర్ కు చెందిన నెమలి పుంజు విజేతగా నిలిచింది. తరం మారిన ఆనవాయితీ మారలేదు. సాంప్రదాయ విలువలకు పెద్దపీట వేస్తూ దశాబ్ద కాలం నుంచి కర్పూరం గౌరయ్య కుటుంబం ఒకే చోట గెట్ టుగెదర్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఆనాటి తరం నుంచి ఈనాటి తరం పిల్లల వరకు కనుమ రోజు ఒకే చోట కలుసుకుంటూ సరదాగా గడిపారు. జంగారెడ్డిగూడెంకు చెందిన కర్పూరం గౌరయ్య గుప్తా అలియాస్ నాని తోటలో బుధవారం కుటుంబ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఫుల్ గా ఎంజాయ్ చేశారు. వివిధ రకాల ఆటలు ఆడారు. హౌసీ, అష్టచెమ్మ, తొక్కుడు బిల్ల, చిత్రలహరి, పొడుపు కథలు, మ్యూజికల్ చైర్స్ వంటి పూర్వపు కాలపు ఆటలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆనాటి వంటలు చేశారు. అరుసులు, సున్నుండలు, పాయసం, గులాబీ రుచులు, వాటి ప్రాముఖ్యతల గురించి పెద్దలు వివరించారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఎందుకు చేసుకుంటామో అనేది తెలియజేశారు. రిపీట్, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఎందుకు చేసుకుంటాము అనేది తెలియజేశారు. పిల్లలందరూ పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. పెద్ద పండుగ సంక్రాంతి అంటేనే ధాన్యపు రాసులు ఇంటికి చేరి ప్రతి కుటుంబం ఆనందంతో ఉంటారని తెలిపారు. మారుతున్న కాలాన్ని బట్టి చేసే పండుగల గురించి వివరించారు. చలిని పారద్రోలి చెడు నివారించి భోగాన్ని కలిగించేందుకు భోగి నిర్వహిస్తే పంటలకు ప్రాధాన్యత ఇస్తూ సంక్రాంతిని లక్ష్మిగా కొలుస్తుంటామని, పాడి గొప్పతనం తెలిపేందుకు కనుమ రోజు గోమాతను పూజిస్తామని, ప్రకృతిలో లభించే అన్ని రకాల కూరగాయలను ముక్కలు చేసుకుని అనారోగ్యానికి గురికాకుండా రోగ నిరోధక శక్తిని కలిగిస్తుందని అన్నారు. పెద్దలందరూ ఒకే చోట చేరి కాలక్షేపం చేశారు. గత సంవత్సరం సాధించిన ఫలితాలు, గుణపాఠాలు, వచ్చే సంవత్సరం వరకు చేసే కార్యకలాపాల గురించి మాట్లాడుకున్నారు. పెద్దలతో కలిసి చిన్న పిల్లలు సైతం రీల్స్ చేశారు. తామంతా ఎక్కడ ఉన్నా కనుమనాడు అందరూ ఒకే చోటకు చేరుకుంటామని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. సామూహిక కార్యక్రమాల గురించి నేటి తరానికి తెలియజేయాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాల వల్లనే ఎవరికి ఏమవుతారో, బంధుత్వం, కుటుంబం వంటి విశేషాలపై అవగాహన కలిగి ఉంటారని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని మర్చిపోలేరని తెలియజేశారు. ఆస్తుల కంటే కొనలేని విలువైన కుటుంబ మూలాలు మర్చిపోకూడదని పేర్కొన్నారు. కుటుంబం, బంధుత్వ వ్యవస్థలపై చిత్రాలు రావాలని ఆశించారు. సామూహిక కార్యక్రమాలే 10 వయసులో ఉన్న మాలాంటి వాళ్లకు నూతన ఉత్తేజంతో పాటు ఆయుష్ను పెంచుతాయని అభిప్రాయపడ్డారు. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనువలు, ముని మనువలతో కలిసి పండుగ జరుపుకోవడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ మనవళ్ళు, మేమందరం కలిసి గత 15 సంవత్సరాల నుంచి ఈ తోటలో కలవటం, ప్రతి కనుమని ఇలా అందరు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో సెలబ్రేట్ చేసుకోవటం గత 15 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. దీనివల్ల మా జనరేషన్, మా తర్వాత జనరేషన్స్ అందరూ కలిసిమెలిసి ఉండటం, సంవత్సరంలో ఈ 2-3 రోజులు కలిసి సెలబ్రేట్ చేసుకోవటం, ఈ గత సంవత్సరం జరిగిన అనుభవాలన్నీ పంచుకోవటం, బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకోవటం, మరియు ప్రతి సెలబ్రేషన్లో కూడా కలవటం, మాకు ఒక టీమ్గా ఏర్పడటం, ఇవన్నీ వీళ్ళు మా పూర్వీకులు ఇనిషియేట్ చేసిన ఈ పండగ కలవటం వల్ల చాలా నేర్చుకుంటున్నాం. థ్యాంక్స్ టు ఆల్ ఈ గౌరవ్ ఫ్యామిలీకి.
ఇప్పుడు ఈ ఆచారాన్ని కంటిన్యూ చేస్తున్న గుప్తా అన్నకి వాళ్ళ బ్రదర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ కనుమ రోజు పాడి పంటలు రైతులకి అందరికీ బాగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలు ఐశ్వర్యాలతో బాగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు గౌరవ ఫ్యామిలీ. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ నమస్కారం అండి. మేము 2 సంవత్సరం 15 ఏళ్ల నుంచి ఇలాగే సంక్రాంతి సంబరాలు చేసుకుంటాం. మా తోటలో 15 ఏళ్ల నుంచి మా కుటుంబం అంతా కనుమ రోజు ఇలా కలుసుకొని అందరూ బాగా ఎంజాయ్ చేస్తాం. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, హైదరాబాద్ నుంచి అలాగే దూర దూర ప్రాంతాల నుంచి అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి ఒక్క రోజు కోసం చాలా దూరం నుంచి వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్తున్నాం. మళ్ళీ కనుమ ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తారు. సంవత్సరం అంతా ఈ జ్ఞాపకాలతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఉత్తరప్రదేశ్ లో నిర్వహించే కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రయాగ్రాజ్ వద్ద ప్రత్యేక ఏర్పాటు చేశారు. త్రివేణి సంగమం ప్రాంతంలో స్నానాలు చేశారు. కోట్లాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో వేకువజామునే స్నానాలు చేశారు. విదేశాలకు చెందిన వారు సైతం కుటుంబ మేళలో పాల్గొన్నారు. వారి అనుభూతిని, దేశ గొప్పతనం గురించి మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ఆరంభమైంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు రానున్నారు. మొత్తం 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. Of the world, so I'm very happy. First time in India, I go Varanasi, then I come here. I feel amazing. The water is cold, but the heart is warm. Jai Shri Ram. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీతో కలిసి మెగాస్టార్ చిరంజీవి పొంగల్ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, సాంప్రదాయ ఉత్సవాలతో ఘనంగా జరిగింది. చిరంజీవితో పాటు బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు కూడా హాజరయ్యారు. దక్షిణ భారతదేశంలో విస్తృతంగా జరుపుకునే పండుగ పొంగల్ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పంట కాలాన్ని సూచిస్తుందని తెలిపారు. వ్యవసాయ సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మంత్రి హాజరు కావడం పొంగల్ యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యతను, ఐక్యతను పెంపొందించడం దాని పాత్రను హైలైట్ చేస్తుందని పలువురు భావిస్తున్నారు. కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన వేడుక భారతదేశం యొక్క గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను ఒకే చోట చేర్చిందని అభిప్రాయపడుతున్నారు. తల్లి పసిడి పంటలను మాకు సగినది పచ్చని పైరు. సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందాలకు ఎంతో ఫేమస్ గా భావిస్తుంటారు. కానీ పందుల పందాలు మాత్రం మా గ్రామంలో ఫేమస్ అంటున్నారు కుంచనపల్లి గ్రామ పందెం రాయుళ్ళు. తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు నిర్వహించారు. పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల నుంచి వస్తున్న ఆచారమని తెలిపారు. ఈ పందాలను తిలకించడానికి ప్రజలు తరలివచ్చారు. ఈ పందాల కోసం వరహాలను పౌష్టికాహారం వేసి పోషిస్తారని తెలిపారు. పోటాపోటీగా వరహాలను తలపడ్డాయి. ఈ వీధి రంగులమయంగా మారింది. గత ఏడాది కంటే ఈ ఏడాది భారీ స్థాయిలో మగువలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో 27వ వార్డు నందు నేతాజీ వీధిలో ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహించారు. సిఏ దుర్గా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. భోగి, సంక్రాంతి, కనుమ ప్రాధాన్యతను తెలియజేస్తూ వివిధ రకాల రంగవల్లులను మహిళలు వేశారు. ఈ పోటీలో జాతీయ సమైక్యతను, పల్లె వాతావరణాన్ని, గంగిరెద్దుల ప్రాధాన్యతను, భోగి మంటలు, పాయసం, గాలిపటాలు వంటి వాటిని ముగ్గులతో తీర్చిదిద్దారు. పెద్దవాళ్లతో చిన్నపిల్లలు తలబడ్డారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో తామేమీ తక్కువ కాదంటూ చిన్న పిల్లవాడు సైతం ముగ్గుల పోటీలో పోటీ పడ్డారు. 6 సంవత్సరాల చిన్నారి సైతం ముగ్గులను వేస్తూ చూపరులను ఆకర్షించింది. తామంతా కోడి పందాలు, పేకాట వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా కుటుంబంతో పండుగ 4 రోజులు సరదాగా గడుపుతామని, ఇటువంటి సాంప్రదాయమైన పోటీలు నిర్వహిస్తుంటామని నేతాజీ వాసులు తెలియజేస్తున్నారు. సామూహికంగా నిర్వహించే ముగ్గుల పోటీలలో తామే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలకు బహుమతులు ఇస్తుంటామని తెలిపారు. మహిళలందరూ కలిసి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగిందండి. పోయిన సంవత్సరం అప్పటికప్పుడు కనుక్కొని మహిళలందరూ కలిసి ఒకటే ఏదో విధంగా ఈ ప్రతి ఒక్కరిలోనూ ఒక కళ ఉంటుందండి. ఎవరైతే ఎవరి కళలోనే బయటకు తీసుకురావడానికి ప్రతి ఒక్కరు పాల్గొని లాస్ట్ ఇయర్ ఇలాగనే ముగ్గుల పోటీ బాగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా
జరిగిందండి. లాస్ట్ ఇయర్ కన్నా గతంగా ఈ సంవత్సరం ఇంకా బాగా చేయాలని సంకల్పం పెంచుకొని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మహిళ కూడా పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా పాల్గొనేలా చేసి అందరూ ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటారని అందరూ ఆశిస్తున్నాము. ఇందులో రకరకాల రంగుల వల్లులు గీశారండి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రత్యేకత తెలుపుతూ సంక్రాంతి సందర్భంగా ప్రతి ప్రత్యేకతను, సంక్రాంతి అంటే మన పాలు పంచుకోవడం, ఇరుగు పొరుగు వాళ్ళు, సంక్రాంతికి ఏమేమైతే ఉంటాయో అన్ని కలిపి మన పండుగను ఇంకా గ్రాండ్ గా చేసుకుంటామండి. ముగ్గుల పోటీతో ఈ ముగ్గుల పోటీ నిర్వహించిన దుర్గ గారికి, రాము గారికి అండ్ మన వీధి అందరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగనే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని, ప్రతి ఒక్కరిలో ఉన్న టాలెంట్ బయటకు తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక సుబ్బంపేటలోని నేతాజీ నగర్ లో నేతాజీ వీధిలో అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి వీధిలో ఉన్న మహిళలందరూ కూడా ఒక తాటిపై వచ్చి వారి 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 కళల్ని ముందు ప్రదర్శించడం జరిగింది. అసలు సంక్రాంతి అంటే ఏంటి అనే దాని మీద వీళ్ళు కాన్సెప్ట్ తయారు చేసేసి సంక్రాంతికి ఏమైతే ఉంటుందో ఆ సంక్రాంతిని ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరు కూడా ముగ్గుల్ని వేసి ఈ సంక్రాంతిని ఆనందభరితంగా చేసుకోవడం జరిగిందండి. అలాగే నిరుడు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. నిరుడిని తలదండేలా ఈ సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో సఫలీకృతం అయ్యారు మహిళలందరూ కూడా. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ముగ్గుల పోటీల్లో సంక్రాంతిని ప్రతిబింబించేలాగా భోగి మంటలు, అలాగే గంగిరెద్దులు, అలాగే రథాలు, హరిదాసులు, అలాగే నూతన వరి పంటలు, గాలిపటాలు, ముఖ్యంగా గాలిపటాలు, అలాగే శంకురుడు, అన్ని కళల్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అందరికీ మహిళలందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. తిరుచనూరులో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రజలకు అభివృద్ధితో పాటు సంక్షేమం సైతం చేసి చూపిస్తామని తెలిపారు. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందే విధంగా ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. డిజిటలైజేషన్ ను సైతం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకుని వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాలను, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, ఆర్ అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలి టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం గోగన్నవరంలో నిర్వహించిన రికార్డింగ్ డాన్స్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా సాంగ్లకు వివిధ ఆకృతులతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు భారీగా హాజరయ్యారు. కేరళలో శబరిమల అయ్యప్ప స్వామి దివ్య జ్యోతి దర్శనంతో భక్తులు తన్మయం చెందారు. అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తారా అనేది ప్రతీతే. అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామియే శరణమయ్యప్ప అనే శరణు ఘోషతో మారుమ్రోగినాయి. భక్తు శ్రద్ధలతో జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి మాలదారులు దర్శించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన
రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూజివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో సీతా మహాలక్ష్మి వృద్ధుల అనాథ ఆశ్రమం నందు కరెళ్ల శివసుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె కురెళ్ల పుష్పనాగిని, అల్లుడు జుజ్జూరి గిరీష్, మనవరాలు మహిరలు పాల్గొన్నారు. తమ ఆశ్రమంలో అన్నదానం చేసిన దాతలను ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి జిల్లాలకు వచ్చే అతిథులకు ఊహించని మర్యాదలు చేయడం గోదావరి జిల్లాల వాసుల సంస్కృతి. ఇక సంక్రాంతికి వచ్చే కొత్త అల్లులకు విందు భోజనాలతో మర్యాదలు చేస్తుంటారు అత్తవారు. నందమూరి గురువుకు చెందిన ఆకుల శ్రీనివాస్, ఆయన సోదరుడు సంక్రాంతి పండుగకు వచ్చిన అల్లుళ్లకు వినూత్నంగా 365 రకాల పిండి వంటలు వండి అల్లుళ్లను ఉక్కిరి బిక్కిరి చేశారు. అత్తింటి వారి మర్యాదలతో విందు భోజనంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో వివిధ ప్రాంతాలలో పేరొందిన వంటకాలను అల్లుళ్ల కోసం తయారు చేయించారు. అత్తింటి వారి ప్రేమ, అభిమానంకు అల్లుళ్లు మురిసిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సంక్రాంతి వచ్చిందంటే ఎవరి అభిరుచికి తగ్గట్టుగా విహారయాత్రలకు వెళ్తుంటారు. పండుగను ఎంజాయ్ చేసేందుకు ఆరాట పడుతుంటారు. భవానీ ఐస్లాండ్ పర్యాటకులతో కిక్కిరిసింది. బోటు షికారుకు ప్రాధాన్యత ఇస్తూ సరదాగా గడిపారు. అదే విధంగా ఏలూరులో నిర్వహించిన కోడి పందాల బిరుల వద్ద మహిళా బోనర్స్ ఆకర్షణగా నిలిచారు. బ్లూ రంగ్ డ్రెస్ కోడ్ తో పహారా కాశారు. లేడీ బౌన్స్లర్ ను చూసి పలువురు ఔరా అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు. కామవరపు కోటలో నిర్వహించిన కోడి పందాల బిరి వద్ద కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కులం పేరుతో దూషించారనే కారణంతో కొండగూడెం వాసులు నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ రవిచంద్ర సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించినట్లు తెలిపారు. అలాగే సంక్రాంతి పండుగను కొంతమంది రీల్స్ తో ఆనందంగా గడిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన స్వాతి ట్రేడర్స్ అధినేత ఏలూరు ఫణికుమార్, ప్రవీణ్ కుమార్లు కుటుంబ సమేతంగా తన సోదరి కుటుంబంతో కలిసి రీల్స్ చేస్తూ ఆనందంగా గడిపారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్ అదే విధంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు సంబరాలు నిర్వహించారు. వివిధ ఆటలు ఆడించారు. వివిధ పాటలకు విద్యార్థులు నృత్యాలు చేశారు. కాస్మెటిక్స్ ఆకర్షించాయి.
వచ్చింది హంగులతో సిరిపూల జల్లులతో ఈనాడే సంక్రాంతి. వచ్చింది హంగులతో సిరిపూల జల్లులతో ఈనాడే సంక్రాంతి. భోగి భాగ్యాలే లోగిరిలో శుభమకరాదారులలో సంబరమై సంక్రాంతి. సంక్రాంతి పండుగను కిటీ పార్టీ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య గడిపారు. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయ సమీపంలో మోతుకూరి ప్రసన్న ఇంటిలో సంక్రాంతి సంబరాలు చేశారు. శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ తిరుగుతూ గొబ్బెమ్మల పాటకు నృత్యాలు చేశారు. అత్యం జ్యోతి చేసిన బొమ్మల కొలువు, వివాహ వస్తువులు ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులకు భోగి పండ్లు వేశారు. మరికొంతమంది యువత కుంకాల వాటర్ ఫాల్స్ వద్ద కాలం గడిపారు. సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే చిన్ననాటి స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఈ సంక్రాంతి పండుగను బాగా గడిపినట్లు అక్కంపేటకు చెందిన ప్రభాకర్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఏదో ఒక చోటికి సామూహికంగా స్నేహితులందరూ కలిసి వెళ్తుంటామని తెలిపారు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంటోడిలో. సంక్రాంతి సంబరాలకు యలమంచిలి ప్రత్యేక ఆకర్షణ గలించింది. ప్రముఖ డాన్సర్ యాంకర్ రాజీ స్టెప్లతో అలరించింది. డాన్సర్ మధ్యలో చిందులు వేసింది. కుర్రకారులను తన స్టెప్లతో ఉర్రూతులగించింది. భారీ స్థాయిలో ప్రజలు తరలి వచ్చారు. పండుగను సరదాగా గడిపారు. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం భక్త సంద్రమైంది. పౌర్ణమి సందర్భంగా 71వ చండీ హోమం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో చండీ హోమంలో పాల్గొన్న ఉభయదారులను అమ్మవారి వస్త్రాలతో సత్కరించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త తిప్పపట్ల రామకృష్ణ, ఆలయ మేనేజర్ చిటికేల రాంబాబు పాల్గొన్నారు. జై నూకాలమ్మ. ఈరోజు పుష్యమాసం పౌర్ణమి రోజున శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో 71వ చండీ హోమం నిర్వహించబడుతుంది. ఈ రోజుకు ఉన్నటువంటి ఒక గొప్ప ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు పుష్యమాసం పౌర్ణమి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం శివుడికి సంబంధించినటువంటి రుద్ర నక్షత్రం. కాబట్టి రుద్ర నక్షత్రంలో అమ్మవారు రుద్రుడు కలిసినటువంటి సంయుక్తమైన శక్తి ఇప్పుడు మన మీద ఈ రోజు పనిచేస్తూ ఉంటుంది. ఈ సమయంలో జరిగే చండీ హోమం అతి శక్తివంతమైన ఆశీర్వాదాలు మనకి అందజేస్తుంది. అంతేకాకుండా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో జరిగేటువంటి ఏ చిన్న సాధన అయినప్పటికీ కూడా అది సూర్యుల్లో నుంచి వచ్చేటువంటి అమ్మవారి శక్తి, సూర్యుల్లో వెలుగులో నుంచి ప్రసరించే శక్తి అమ్మవారు అంటే సవిత్రి నమః అంటే సావిత్రీదేవి అని అర్థం. అలాగే పూష్ణే నమః అంటే పుష్యమాసంలో వచ్చే సూర్యుల్లో నుంచి వచ్చేటువంటి కిరణాలని పోష అంటారు. పోషా కిరణాలు ఇప్పుడు మన మీద పడుతుంటాయి. ఈ సమయంలో అమ్మవారి ఆరాధన పూర్తిగా మనం రిసీవ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఈ రోజు అక్కడ చెన్నైలో ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్ప పుణ్యం చేసుకుంటే కానీ అవకాశం కాదు. అది వాళ్ళకి మాత్రమే సాధ్యమైంది. మనం కూడా చూసే భాగ్యం మనకు కలగడం కూడా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి పవిత్రమైన చండీ హోమాలు మన నూకాలమ్మవారి దేవాలయంలో నిర్వహించుకుంటున్నాం. చండీ హోమం వచ్చే వేళ మళ్ళీ ప్రతి మాసంలోనూ పౌర్ణమికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఏంటంటే పౌర్ణమికి పూర్తిగా సూర్యుడు మన భూమికి చంద్రుడికి ఉండే మధ్యన ఉండేటువంటి ఆకర్షణ బలాలు తీవ్రమైన స్థితిలో, అటువంటిప్పుడు మనస్సు దైవం మీద లగ్నం చేసినప్పుడు మానసికంగా మనం దైవానికి దగ్గర అవుతాం. అది పౌర్ణమి నాడు. అందుకే ఏదైనా సాధనలు చేసేటప్పుడు పౌర్ణమి అమావాస్యలోనే సాధన చేయమంటారు. అందుకని ఇవాళ పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి ఇక్కడ మనం చండీ హోమం చేయడం అనే కార్యక్రమం నూకాలమ్మ వారి
సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నిర్వహించుకోండి. ఇది ఊరికి మంచిది, చూసిన వాళ్ళకి మంచిది, చేసుకున్న వాళ్ళకి మంచిది. అంటే ఏ చండీ హోమం అయినా సరే అక్కడ చెప్పే సంకల్పంలో కూర్చున్న నలుగురికే కాకుండా మొత్తం సమాజానికి, యావత్ భూమండలానికి కూడా అమ్మవారి ప్రసరించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో హోమం చేస్తారు. దాని ద్వారా ప్రకృతి సంబంధమైన ఉత్పాదాలు అవి రాకుండా కూడా మనకు ఆ శక్తి అమ్మవారు మనకి ప్రసాదిస్తారు. జై నౌకారమ్మ, జై జై నౌకారమ్మ, జై జై. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళీ మాత శ్రీచక్ర సహిత శ్రీ 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 నౌకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో మరి చండీ హోమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి నేటికి 71 చండీ హోమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి అత్యంత వైభవపేతంగా ఈ చండీ హోమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆలయ ప్రతిష్ట 2019 మే 19 నాడు ఆలయ ప్రతిష్ట చేసి ఆ రోజు చండీ హోమం నిర్వహించి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. మరి నేటికి 71 చండీ హోమాలు అమ్మవారి అనుగ్రహంతో పూర్తి చేసుకోవడం జరిగింది. మరి అమ్మవారికి మరొకసారి ఆలయ కమిటీ తరఫున అలాగే ఈ హోమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ఏలూరు ఆర్ఆర్పేటలోని గోశాలను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ బుధవారం సందర్శించారు. కనుమ పండుగ సందర్భంగా గోశాలలోని గోవులకు ఎంపీ మహేష్ కుమార్ పూజలు నిర్వహించారు. గోశాల సందర్శనకు విచ్చేసిన ఎంపీ మహేష్ కుమార్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. సంక్రాంతి పండుగ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలు మెలవింపని ఎంపీ తెలిపారు. హిందూ సంప్రదాయంలో కనుమ పండుగ రోజు గోవులను పూజించడం ఆనవాయితీగా వస్తుందని ఎంపీ పేర్కొన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం గోకుల పథకం ద్వారా పశువుల షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందని ఎంపీ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గడిచిన 6 నెలల కాలంలో ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుతున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. సిద్ధం చేసుకున్న ప్రణాళికల ప్రకారం రానున్న రోజుల్లో ఏలూరు పార్లమెంట్ సమగ్ర అభివృద్ధికి దృష్టి సారించినట్లు ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే కనుమ శుభాకాంక్షలు. ఇవాళ అందరూ కూడా ఈ పండుగ రోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఇవాళ ఈ సంవత్సరంలో 25 సంవత్సరంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తున్నాం. ఈ 6 నెలల్లో ఎలక్షన్ అయినప్పటి నుంచి పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి చాలా వరకు మంచి పనులు చాలా చేశాము. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఇవాళ నిధులు 900 కోట్లు నిర్వాసితులకి నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాజెక్ట్ కూడా ఇవాళ పనులు మొదలైపోయినాయి. ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు వచ్చే 2 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. అదే రకంగా పనులు జరుగుతున్నాయని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టుతో పాటు చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అవి కూడా ఒక ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ చేశారు. వచ్చే రోజుల్లో పాత కాంట్రాక్టర్లకే ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయాలని ఒక కంక్లూజన్కి వచ్చాము. అదే రకంగా ఈవెన్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పనులు వచ్చే రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు. పామ్ ఆయిల్ రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పామ్ ఆయిల్ రైతులు కూడా గిట్టుబాటు ధర 20,000 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు. టొబాకో రైతులు కూడా వాళ్ళకు కూడా చెస్ అన్ని తీసేసినాక వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇవాళ మీరు చూస్తే అక్వా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ అక్వా రైతులు కూడా చాలా వరకు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉండి ఇవాళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి వాళ్ళకు కూడా మళ్ళీ చేపలు ఇవన్నీ కూడా మళ్ళీ వేసుకొని మళ్ళీ అందరూ కూడా బాగా జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ మీరు చూస్తే మన యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. అదే రకంగా ఇండస్ట్రియల్ జోన్ ఇక్కడ డెవలప్ చేయడానికి కంపెనీ వాళ్ళతో మాట్లాడుతాం. ఆ రకంగానే మా అడుగులు ముందుకు వెళ్తున్నాయని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే రైల్వే స్టేషన్స్కి సంబంధించి ఇవాళ ఏలూరు రైల్వే స్టేషన్ మోడర్నైజ్ చేస్తాము. ఆ రైల్వే స్టేషన్ కూడా ఇవాళ చూస్తే మన ద్వారకా తిరుమల అపీరెన్స్ ఉండేట్లు ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాము. ఇవాళ ప్రతి ఒక్క పని మేము ముందుకు తీసుకొని వెళ్తున్నామని మీ అందరికీ తెలుపుతూ ఇవాళ స్టాప్ ఓవర్స్ గురించి కూడా మన మినిస్టర్ గారిని కలిసి రైల్వే స్టాప్ ఓవర్స్ గురించి కూడా మాట్లాడాం. ఇవాళ ఉంగటూరులో ఉండే హైవేస్ కూడా
ఎప్పుడు ఎవరు కూడా పట్టించుకోకపోతే యాక్సిడెంట్ జోన్ ప్రోన్స్ హైవే అక్కడ జరుగుతుంటే దానికి అంతా కూడా హైవే పనుల మీద ఫ్లైఓవర్ల గురించి మాట్లాడాం. ఆ పనులు కూడా టెండర్లకి వచ్చే నెల ఫిబ్రవరి నుంచి పిలవబోతున్నారు. పనులు కూడా వచ్చే మార్చి ఏప్రిల్ నుంచి పనులు స్టార్ట్ అవబోతున్నాయి. అవి కూడా వచ్చే రోజుల్లో పనులు హైవే పనులు కూడా కొన్ని చేంజెస్ చేసి యాక్సిడెంట్లు జరగకుండా అవి కూడా వర్కులు స్టార్ట్ చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ అలాగే మీరు చూస్తే పోలవరంలో మనము కొన్ని హామీలు చెప్పినాం. పోలవరం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో డిగ్రీ కాలేజు, ఫైర్ స్టేషను, కోయిలగూడెంలో మండలంలో చెప్పినాము. అదే రకంగా ఇవాళ డిగ్రీ కాలేజ్ పర్మిషన్లు వచ్చాయి. ఫైర్ స్టేషన్లు కూడా పర్మిషన్లకు అప్లై చేసాము. అవి కూడా వచ్చే రోజుల్లో ఫైర్ స్టేషన్ అక్కడ కూడా వస్తుందని మీ అందరికీ చెప్తూ, ఎక్కడ కానీ ఏ పని ఉన్నా కూడా ఏలూరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పని కూడా సాల్వ్ చేస్తున్నామని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఇవాళ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా ఎప్పుడూ లేనంత సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈసారి రిలీజ్ చేశారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఇవాళ ఫండ్స్ లేకపోయినా కూడా ఎట్లో ఒకటి ఆయనకుండే ఎక్స్పీరియన్స్తో ఫండ్స్ అని అరేంజ్ చేసి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున వేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్స్ 1,600 కోట్లు ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చారు. అదే రకంగా వచ్చే రోజుల్లో ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మేము అలాగే మన గ్రేవీ యార్డ్స్కి సంబంధించి కాంపౌండ్స్ వాళ్ళు ప్లస్ షెల్టర్స్, గ్రేవ్ యార్డ్స్కి సంబంధించి కమ్యూనిటీస్కి సంబంధం లేకుండా అన్ని కమ్యూనిటీస్కి గ్రేవ్ యార్డ్స్, కాంపౌండ్ వాళ్ళు ఇది చేయడానికి సిఎస్ఆర్లో వచ్చే పార్లమెంట్ సెషన్స్లో పెట్టి అందరికి కూడా ఇది చేస్తామని మీ అందరికీ తెలుపుతూ, అదే రకంగా ప్రతి ఒక్కరికి మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ కూడా నమస్కారం. కోయిలగూడెం మండలం రామానుజపురంలో నిర్వహించిన కోడి పందాలలో ఎక్కువ పందాలు గెలుచుకున్న పందెం రాయుళ్లకు బుల్లెట్స్ ను బహుకరించారు. కోడి పందాల నిర్వాహకులు పరిమి రాంబాబు తదితరుల చేతుల మీదుగా బుల్లెట్స్ ను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దశాబ్దాల కాలం ఆనవాయితీని కొనసాగిస్తున్న నేటి తరం కనుమ పండుగ సందర్భంగా కుటుంబ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్న కర్పూరం గౌరయ్య కుటుంబం. ముత్యాల ముగ్గులతో ఆకర్షణీయంగా దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెంలో నేతాజీ వీధి పోటాపోటీగా పాల్గొన్న మహిళలు. తాడేపల్లిగూడెంలో 1,25,00,000 రూపాయల కోడి పందెం. కోయిలగూడెం మండలం రామానుజపురంలో బుల్లెట్స్ గెలుచుకున్న పందెం రాయుళ్లు. కనుమ సందర్భంగా ఏలూరు గోశాలలో పూజలు చేసిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సహిత నూకాలమ్మ తల్లి ఆలయంలో 71వ చండీ హోమం. పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.